నాన్న, అత్తయ్యకి స్పృహ వస్తే అవన్నీ నేను చూసుకుంటాలేమ్మా. ముందు నువ్వు వెళ్ళు. ఏమ్మా, లోపలికి వెళ్ళి ధ్రువుని చూడ్డానికి ధైర్యం సరిపోవట్లేదా? నీ మనసు ఇప్పుడు ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. నువ్వు వెళ్ళి ధ్రువుని చూడమ్మా. అదేగా నీ మనసు చెప్తుంది. ఇంకేం ఆలోచించకు. సుందరా, ఈ గుండె ఉంది చూడు, అది మాటి మాటికి కంగారు పెడుతుంది. ఒక్కోసారి నీకే వినపడేలా నీ గుండె చప్పుడు చేసి నిన్ను భయపెడుతుంది. కానీ నిజంగా నీకు కావాల్సిందేంటో నీ మనసుకే తెలుసు. ఇప్పుడు నువ్వు ధ్రువాన్ని చూడటం నీ మనసుకి చాలా అవసరం. నీ ఎన్నో ప్రశ్నలకి, నీలో జరుగుతున్న యుద్ధానికి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నువ్వు వెళ్ళమ్మా. మితిమీరిన ఇష్టం కూడా ఒక వ్యసనమేమో వసుంధరా. తన మెడలో కట్టిన తాళి ధ్రువకి మృత్యువు లాంటిది. అప్పటికీ మనం మేలుకోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. వేయకూడని ముడి వేశారు. దాన్ని దూరం చేస్తే తప్ప ఈ పరిస్థితుల నుంచి తను బయటికి రాలేడు. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. సార్, మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత. ఇలా నీది నీచమైన క్యారెక్టరే. నా వల్లే మీకు ఇలా అయ్యింది. నా జాతకం మిమ్మల్ని బలి తీసుకోవాలనుకుంటే మీ ముందు నేను నిలబడతాను సార్. మాటల్లో మౌనంగా మీకేం కానివ్వను. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. ఏదైనా భారంగా మిమ్మల్ని గెలుచుకోవడంలో నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించడంలో నేనే రోజు ఓడిపోను. విన్న కథ, రేపు రాదు కదా. నేను దూరంగా ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారని తెలిస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను సార్. ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఓటమి నాదే. మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్ని మిగిలానే. నా మీరు అనుభవిస్తున్న ఈ కష్టం ముందు నేను వదిలేస్తున్న నా ప్రేమ నాకు పెద్దగా కనిపించడం లేదు సార్. ఈ నిర్ణయం తాలూకు భారం నా మనసు జీవితాంతం మోస్తుంది. లవ్ యూ సార్. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా. మన రాత చూసారా సార్? కలవాలనుకున్న ప్రతిసారి ఒక అగాధం ఎదురవుతుంది.
విధి ముందే నిర్ణయించిందేమో కలవాల్సిందే కానీ కలిసి ఉండలేమో అని. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. కాలేయం వాపు ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ధ్రువం చూడాలి. ధ్రువ 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 మల్లిక, ధ్రువ ఏమైంది? రాజీవ్, ధ్రువకి ఎలా ఉంది? నేను వాడిని చూడాలి. నువ్వు టెన్షన్ పడకు మల్లిక. వాడు నన్ను చూస్తే లేచి కూర్చుంటాడు రాజీవ్. వాడు 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 నాకు మాట ఇచ్చాడు. నన్ను వదలని మాట ఇచ్చాడు రాజీవ్. నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నేను ధైర్యం చెప్తాను. నేను వెళ్తే మల్లిక, ఏంటిది? ఎందుకు అయిపోతున్నావు? వాడు నాకు మాట ఇచ్చాడు రాజీవ్. సరే, మాట ఇచ్చాడు రాజీవ్. రాజీవ్, నాకే ఎందుకు ఇలా అవుతోంది? వాడి కోసమే కదా నేను బతుకుంది. నేను ప్రాణాన్ని పణంగా పెట్టి పెంచుకున్న ప్రాణం వాడు. ఇలా తాగి లివర్ పాడు చేసుకునే హక్కు వాడికి ఎవరిచ్చారు? వాడికి ఏమైనా అయితే నేనేమైపోవాలి రాజీవ్? ఏమైపోవాలి? అత్తమ్మా, ధ్రువ సార్కి ఏం కాదు. నిజంగానా? వాడికి డాక్టర్ చెప్పారా? లేదత్తమ్మా, నేనే చెప్తున్నాను. ఆయనకేం కాదు. మేడం, మీరిలా గట్టిగా అరవకూడదు మేడం. ఇంతమంది ఇక్కడ ఉండకూడదు కూడా. పేషెంట్కి స్పృహ వచ్చే వరకు రోజుకి ఒక్కరు మాత్రమే ఇక్కడ ఉండాలి మేడం. ఈరోజు వసుంధర మేడం ఉన్నారు కాబట్టి రేపటిదాకా ఎవరు ఉండడానికి లేదు. ఆయనకి స్పృహ వచ్చాక పిలుస్తాం, అప్పుడు రండి. తప్పుగా అనుకోవద్దండి. మీరిక్కడెలా ఏడుస్తుంటే మిగిలిన పేషెంట్లు పానిక్ అవుతారు. ఓకే సిస్టర్. అత్తమ్మా, ఇంట్లో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి కదా, పదండి. నేను ఒక్కసారి వాడిని చూసొస్తాను వసుంధర.
ఎందుకు స్వామి వాళ్ళని ఇలా చేస్తున్నావు? వాళ్ళిద్దరినీ ఏం చేయాలని అనుకుంటున్నావు? సంతోషాలేమో క్షణాల్లో ఆవిరైపోతున్నాయి, కష్టాలు మాత్రం శ్వాసలా అలవాటైపోతున్నాయి. ఇక ధ్రువ వసుంధర జీవితంలో ఒక్కటి కాలేరా? అమ్మా, మీరిలా అయిపోకూడదు. ఇప్పటికే ధ్రువసార్ ఆరోగ్యం గురించి దిగులు పడుతూ ఉంటారు. మీరు కూడా ఇలా అయిపోతే వసుంధర తట్టుకోలేదు. ఆ పిచ్చిదానికి మీరే ధైర్యం చెప్పాలి. వాళ్ళొచ్చేసినట్టున్నారు నందితమ్మా. కాలేయం వాపు ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ధ్రువ లివర్ సగం కన్నా ఎక్కువ పాడైందమ్మా. నీ గుండెల్లో ఒక అగ్ని పర్వతమే మండుతోందని తెలుసు, కాని బయటికి మంచు పర్వతంలా నించున్నావు. నీ మౌనం వెనుక నువ్వు తీసుకున్న కఠిన నిర్ణయం ఏదో ఉందని అనుకుంటున్నాను. అదేంటో అని నాకు చాలా భయంగా ఉంది. అత్తమ్మా, పొద్దున్నే ధ్రువ సార్ని చూడ్డానికి మీరే మొదట హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా మాట వినండి అత్తమ్మా. ఇప్పుడు సార్ని చూసుకోవడానికి మీకు చాలా ఓపిక కావాలి. మీరు నీరసంగా అయిపోకూడదు. వెళ్ళండి అత్తమ్మా. నాన్న, మీరు కూడా వెళ్ళండి నాన్న. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రేపు అత్తమ్మని మీరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. తిరిగి ధ్రువ సార్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు తనకి మీరే తోడుగా ఉండాలి నాన్న. తప్పకుండానమ్మా, నువ్వు ఇలానే ధైర్యంగా ఉండు. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నందిత. సరేనమ్మా, మల్లికని తీసుకెళ్ళటానికి మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తాను నందిత. సుజా, నందితమ్మకి భోజనం పెట్టావా? తిన్నారు వసుంధర. కాకపోతే ధ్రువసార్ని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటి నుంచి టెన్షన్ ఎక్కువగా పడ్డారు. ఇదిగో, మిమ్మల్ని చూశాక కాస్త కుదుట పడతారని ఎదురు చూస్తూ కూర్చున్నాం. నందితమ్మకి బీపీ ఎక్కువ అవ్వకూడదు. తనకి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టు. తీసుకెళ్ళు. ఇక నీ మోసాలు నేను భరించలేను. నాకు విడాకులు ఇచ్చేసాయి. పో, నా జీవితంలోంచి వెళ్ళిపో. ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా.
ఆకాశగంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశగంగా. దీని బాధని చూడలేకపోతున్నాను. ధ్రువ, నీ ద్వేషం చాలా బరువైందిరా. అందుకే అది నువ్వు మొయ్యలేకపోతున్నావు. దాని ప్రేమ చాలా స్పష్టమైందిరా. ఎన్ని అడ్డంకులొచ్చినా నీకు అడ్డు తెరలాగే నిలబడుతుంది. ఇది నిన్ను కలిసినప్పటి నుంచి దాన్ని ఎప్పుడూ ఒక సమాధానం లేని ప్రశ్నలాగే ఉంచావు. ఎన్నోసార్లు దానికి ప్రేమ, అభిమానం అనే 2 దారులలో ఎటు వెళ్లాలో తేల్చుకోకుండా నిలబెట్టినా అది ప్రేమనే పట్టుకుంది. దాని గుండెకి గాయం చేస్తూనే ఉన్నా నిన్ను ఆ గుండె లోపల పదిలంగా దాచుకుంది. ఈ పిచ్చి దానికోసమైనా నీకు ఏమీ కాకూడదు. ఏడ్చేసే వసుంధర, ఏడ్చేసే. ఇన్నాళ్ళు గుండెల్లో మోసిన బరువుని దించేసుకో, లేకపోతే ఆ గుండె పగిలిపోతుందమ్మా. నందిత, ఎలా ఉంది నీకిప్పుడు? మీరు టెన్షన్ పడతారని అమ్మ తలూపుతున్నారు కానీ రాత్రంతా మేడం సరిగ్గా నిద్రపోలేదు మేడం. మీరొచ్చే ముందు కూడా దేవుడి గదిలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నారు. ఏంటి నందిత, ధ్రువాని చూడాలనుందా? ధ్రువాని ఆ పరిస్థితుల్లో నువ్వు చూడలేవు నందిత. పైగా నిన్న మమ్మల్ని కూడా చూడనివ్వలేదు. అక్కడ ధ్రువకి ఏమైనా అవసరం పడుతుందేమోనని కూర్చుంటాం. నువ్వొచ్చి ఇబ్బంది పడ్డం తప్పితే ఇంకేమీ ఉండదు నందిత. ధ్రువకి స్పృహ రాగానే నిన్ను తీసుకెళ్తాను, సరేనా? నందిత, ఈ సమయంలో నువ్వే నా ధైర్యం. నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా? టైంకి టాబ్లెట్స్ వేసుకో. కొంచెం ఓపిక చేసుకుని బలవంతంగానైనా ఎంతో కొంత తిను. సరేనా? ఏం కాదు నందిత. ధ్రువని, నిన్ను ప్రతాప్ నా చేతుల్లో పెట్టి వెళ్ళాడు. మీ ఇద్దరి కోసమైనా తింటాను. నేను తినే హాస్పిటల్కి వెళ్తాను. అవును, వసుంధరెక్కడా? తను రాత్రి కూడా ఏమీ తినలేదు. ఏమైనా తిందా? ఎక్కడ మేడం? పొద్దున్న నేను లేచేసరికి ఆ దేవుడి గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఇంకా బయటికి రాలేదు మేడం. సమస్యనిప్పుడు శిక్షగా కాదు, శిక్షణగా తీసుకుంటుంది నా వసుంధర. విధి ఎంత గట్టిగా కొడితే దేవుడికి అంత దగ్గరవుతుంది. కృష్ణయ్య, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు నీ లీలలు మొదలవుతాయి అంటారు. ఆ పిచ్చి దాని మీద జాలి చూపించు.
రాజీవ్, డాక్టర్తో మాట్లాడావా? మాట్లాడాను మల్లిక. ప్రస్తుతం తన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇక మనకు ఆ దేవుడే దిక్కు. నువ్వు దాయాలని ఎంత ప్రయత్నించినా నాకు నా పరిస్థితి అర్థమైపోయింది. అమ్మా, నేను ఎక్కువ రోజులు బతకను కదా. ధ్రువ, ఏంటమ్మా ఇవి? ఇవి ధ్రువ సార్ నా సంతకం కోసం ఎదురు చూస్తున్న విడాకుల పత్రాలు.